నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. మే 1వ తారీఖు నుంచి రేషన్ కార్డు ఉన్న వారికి 3 శుభవార్తలు అయితే వచ్చేస్తాయండి. అవి ఏంటి, ఎవరికి ఎలా వర్తిస్తాయి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా రేషన్ కార్డు మీద ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న వారికి అలర్ట్ అయితే చేసిందండి. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు పేరు ఉండి ఈకేవైసీ చేయించుకునే వారికి ఈ నెల 30లోగా ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెప్పి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుకు రేషన్ కార్డు కీలక కారకం కావడంతో ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే అంటున్నారు. కేంద్రం కూడా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈకేవైసీ చేయించుకుంటుందంటూ మంచిదేనని అభిప్రాయం వ్యక్తం చేస్తారు. రేషన్ కార్డులలో చిన్నపిల్లల పేర్లు చేర్చడంతో పాటుగా చనిపోయిన వారి పేర్లను తొలగింపులో కూడా ఈ ఈకేవైసీ చాలా కీలకమని చెప్పాలి. అలాగే సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించేందుకు కూడా ఈ ఈకేవైసీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఈ ఈకేవైసీ చేయించుకునే గడువును మార్చి 31 నుంచి ఏప్రిల్ 30 వరకు పెంచింది. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు బియ్యం, పంచదార, కందిపప్పు, గోధుమ పిండితో పాటుగా తృణధాన్యాలను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జూన్ నెల నుంచి రేషన్ కార్డులు ఉన్న వారికి రాగులు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుండగా ఈ మేరకు అవసరమైన సన్నాహాలు చేస్తుంది. రేషన్ కార్డులు ఉన్న వారికి 3 కేజీల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు. ఒకవేళ రాగులు తీసుకునేందుకు రేషన్ కార్డుదారులు ఆసక్తి చూపని పరిస్థితుల్లో వాటికి బదులుగా బియ్యాన్ని ఇవ్వనున్నారు. మత్స్యకారులకు చంద్రబాబు నాయుడు గారు అయితే మరొక శుభవార్త తీసుకొచ్చారండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించేందుకు మత్స్యకార భరోసా పథకంను ఏప్రిల్ 26న 2025 నాడు అమలు చేసింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా నిషేధం ఉంది. అందువల్ల వారు జీవనోపాధి కోల్పోతారు. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. ఇందుకు బలమైన కారణం ఉంది. ఈ సమయంలో చేపల ఉత్పత్తి పెరుగుతుంది. 2 నెలల పాటు చేపల్ని పట్టకుండా వదిలేయడం వల్ల వాటి సంఖ్య బాగా పెరుగుతుంది. అలాగే చేపల బరువు కూడా పెరుగుతుంది. జూన్ తర్వాత వానలు పడతాయి కాబట్టి ఆ సమయంలో పెద్ద చేపల వలల్లో చిక్కుతాయి. తద్వారా మత్స్య సంపద పెరుగుతుంది. అందుకే ప్రభుత్వం ఈ నిషేధం విధించింది. ఈ పథకం కింద మత్స్యకారులకు ఒక్కొక్క కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం అందిస్తారు. డబ్బు మత్స్యకారు కుటుంబాలకు నిషేధ కాలంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహాయపడుతుంది. ఏపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు దిశల్లోకి తీసుకెళ్తోంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమల్లోకి రావడంతో ఇప్పుడు మరో 2 ముఖ్యమైన పథకాలు అమల్లోకి రంగం సిద్ధం చేస్తోంది. తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ పథకాలను ప్రజల జీవితాలను మార్చే విధంగా ఉండేలా మార్గదర్శకాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నిధులు నేరుగా జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో ఈ నిధులు జమ చేస్తామని స్పష్టం చేసింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు నిధులు అందుతాయని చెప్పడం ఈ పథకం యొక్క విశిష్టత. ఇంట్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులు ఇంట్లో ఒకరు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000 అనే విధంగా ప్రతి విద్యార్థికి డబ్బులు జమ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పైన కూడా ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏప్రిల్లో 25 నుంచి స్పౌజ్ పెన్షన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. ఈ నెల 30లోగా సంబంధిత పత్రాలను సమర్పిస్తే మే 1 నుంచి పెన్షన్ జారీ చేయనున్నారు. ఏపీ సర్కార్ రాష్ట్రంలోని వితంతువులకు చేదోడు అందించేందుకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 89,788 మందికి పెన్షన్లు అందించినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పెన్షన్ అందించేలా స్పౌజ్ కేటగిరీ గత ఏడాది నవంబర్ నుంచి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వం హయాం 2023 డిసెంబర్ 1 నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 అక్టోబర్ 31 మధ్య ఉన్న స్పౌజ్ కేటగిరీ చెందిన అర్హులు 89,788 మందికి మే నెల నుంచి పెన్షన్ను 4,000 అందజేయనున్నారు. అర్హత ఉన్న వాళ్ళు పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. భర్త మరణ ధృవీకరణ పత్రం, అర్హురాలి ఆధార్ కార్డుతో పాటుగా మిగిలిన వివరాలు గ్రామ, వార్డు సచివాలయాలు ఇవ్వాలి. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ 30 లోపు ఈ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఏ నెలలో అమలు చేసేటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అమ్మఒడి కానీ, పెన్షన్ గురించి కానీ, అలాగే మత్స్యకార భరోసా కానీ, అలాగే అన్నదాత సుఖీభవ ఏ పథకమైనా మీకు వర్తించాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలండి. కాబట్టి ఈ నెల 30వ తారీఖుతో ఈకేవైసీ చేయించుకోవడానికి చివరి తేదీ. అందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.